ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా ముందడుగు వేస్తున్న కేంద్రం ఆ దిశగా స్పీడ్ పెంచింది. 31 మంది సభ్యులతో జేపీసీ ఏర్పాటు చేసింది. అయితే దీనికి ఎవరు నేతృత్వం వహిస్తారనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది. జమిలిపై మరో ముందడుగు పడింది. కేంద్రం అనుకున్న విధంగానే జేపీసీకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ బిల్లులను పరిశీలించేందుకు జేపీసీని ఏర్పాటు చేసింది. పలు పార్టీలకు చెందిన మొత్తం 31 మంది ఎంపీలు ఈ జేపీసీ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అందులో 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉండనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక జేపీసీ జాబితాలో 21 మంది లోక్సభ సభ్యులను లిస్టౌట్ చేశారు. వీరిలో పీపీ చౌదరి, సీఎం రమేష్, బాన్సురి స్వరాజ్, పురుషోత్తం రూపాలా, అనురాగ్ ఠాకూర్, విష్ణుదయాళ్ రామ్, భర్తృహరి మహతాబ్, సంబిత్ పాత్రా, అనిల్ బలూని, విష్ణుదత్ శర్మ, ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, సుఖదేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వగణపతి, జిఎం హరీష్ బాలయోగి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిందే, చందన్ చౌహాన్, వల్లభనేని బాలశౌరి ఉన్నారు. వీరితో పాటు రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. రాజ్యసభ సభ్యుల పేర్లను ఎంపిక చేసిన అనంతరం కమిటీ చైర్మన్ పేరును ఖరారు చేయనున్నారు. మరోవైపు జేపీసీ చైర్మన్గా కేంద్ర మాజీ సహాయ మంత్రి పీపీ చౌదరి ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జేపీసీలో 21 మంది లోక్సభ సభ్యులకు గాను 14 మంది ఎన్డీఏ నుంచి ఉండగా వీరిలో 10 మంది బీజేపీకి చెందిన వారే కావడం విశేషం. వచ్చే పార్లమెంట్ సమావేశాల చివరి వారంలో ఈ కమిటీ నివేదికను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. జమిలి ఎన్నికల బిల్లులను తిరిగి లోక్సభలో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వడివడిగా దీనిపై అడుగులు వేస్తోంది.